చాలా మందిలో ఈ ప్రశ్న ఒక ప్రశ్నార్థకం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని రక్షిస్తుందా లేదా నెమ్మదిగా మనిషినే భర్తీ చేస్తుందా అని చాలా మందిలో ఉన్న అనుమానం. ఇది అనుమానం కాదు, ఇదే నిజం. ఇది కేవలం మనకు టెక్నాలజీ ప్రశ్న కాదు, మన విలువ, మన అవసరం, మన భవిష్యత్తు గురించి తెలియజేస్తుంది. మన కళ్ళ ముందే ఒక కొత్త యుగం మొదలైంది. మన ఆలోచనల కంటే వేగంగా ఆలోచించే యాంత్రిక యుగం ఇది. ఒకప్పుడు మనిషి తమ శ్రమను తగ్గించుకోవడానికి యంత్రాలు, పరికరాలను తయారు చేశారు. ఈరోజు ఆ యంత్రాలే మనిషి యొక్క పనులను నేర్చుకుంటున్నాయి. ఒక డాక్టర్ గుర్తించాల్సిన వ్యాధి ఆ డాక్టర్ కన్నా ముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వ్యాధిని గుర్తిస్తుంది. లాయర్ కంటే వేగంగా కేసులు చదువుతుంది. తరగతి గదిలో చెప్పే టీచర్స్ కన్నా ఏఐ సులభంగా వివరిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఏఐ మనకు ఎన్నో కార్యకలాపాల్లో దోహదపడుతుంది, సహాయం చేస్తుంది. నేను చెప్పేది సినిమా కథ కాదు, ఇది మన రియల్ లైఫ్ స్టోరీ. కానీ మనం ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాలా వార్తల్లో, చాలా న్యూస్లో హెడ్లైన్ చూస్తున్నాం. చాలా మంది ఇక్కడనే భయాందోళనకు గురి అవుతున్నారు. ఏఐ రావడం వల్ల మనిషి జీవనం కొనసాగించడం ఎలా అని చాలా మందికి ఉన్న డౌట్. ఇది డౌట్ కాదు, అందరి లోపల ఉన్న భయం. చాలా ఐటీ సెక్టర్లో, చాలా కార్పొరేట్ సెక్టర్స్లో, మిగతా ఉండే అన్ని సంస్థలలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక చిటికలో సమాధానం చెబుతుంది. కానీ ఆయా సెక్టర్స్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మాత్రం చాలా భయాందోళన కలుగుతుంది. బట్ ఇక్కడ మనం ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. మనం ఒక వాస్తవాన్ని మర్చిపోతున్నాం. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనసును చదివే అంత ఎదగలేదు. ఏఐకి కలలు కనడం అంతకన్నా రాదు. ఏఐ మనిషి యొక్క నిర్ణయాలను చదువుతుంది, కానీ దానికి మంచి ఏది, చెడు ఏది తెలిసేంత ఎదగలేదు. ఏఐకి డాటాని ఇవ్వడమే తెలుసు, మనిషికి బాధపడటం తెలుసు. ఏఐకి లాజిక్ తెలుసు, కానీ ప్రేమ తెలియదు. ఏఐ రావటం మంచి పరిణామమే, కానీ ఏఐ వల్ల చాలా మంది నష్టపోతారనేది మాత్రం చాలా అబద్ధం. ఏఐని సరిగ్గా ఉపయోగించే మనిషి ఏఐని ఉపయోగించని మనిషిని భర్తీ చేస్తాడు. కాబట్టి భయపడకండి, ఏఐని శత్రువుగా చూడకండి, దానిని ఒక శక్తివంతమైన సాధనంగా మలుపుకోండి.